హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెండకాయ పులుసుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానండి. ఇది అసలు సిసలైన బెండకాయ పులుసు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వారైనా సరే చాలా ఈజీగా ఈ బెండకాయ పులుసుని ప్రిపేర్ చేసేస్తారనమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే మెథడ్లో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామండి. ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి చిన్నవైతే 2 టమోటాలని తీసుకోండి, పెద్దదైతే 1 టమోటో సరిపోతుంది. సో ఈ టమోటోస్ని ఇలా తీసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతరసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటాల్లో వేసేయాలి. వేసేసి మెత్తగా చేత్తో మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మీరు ప్యూరీలా కూడా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని నేను 1/2 కిలో వరకు వేసుకున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువైనా సరే వేసుకోవచ్చు అనమాట. సో బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేయడం వల్ల జిగురు లేకుండా చాలా బాగా వస్తాయండి. సో ఇలా ఫ్రై చేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మినపప్పు, శనగపప్పు ఉంటే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి రెండింటిని వేసుకోండి. నేను ఇక్కడైతే ఎండుమిర్చిని తీసుకున్నానండి. సో ఈ విధంగా పచ్చిమిర్చిని మీరు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చింతరసం టమోటాని బాగా మ్యాష్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు యాడ్ చేసేయాలండి. సో ఇలా మిశ్రమం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడేనండి ఉప్పు కారాలని కూడా యాడ్ చేసేద్దాము. మీ టేస్ట్ సరిపడే సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నారు, కొంచెం స్పైసీ ఎక్కువ అనిపిస్తే 1/2 స్పూన్ వరకు కారం తీసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మూతను పెట్టేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మనం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ వస్తుందన్నమాట. ఇవి కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇంకోసారి గరిటతో ఈ విధంగా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను అక్కడ ఉల్లిపాయలు యాడ్ చేస్తాం కదా తాలింపులో, అప్పుడే యాడ్ చేయాల్సిందండి. సో నేను అక్కడ మర్చిపోయాను. మీరు కనుక ఉల్లిపాయలు మనం ఫ్రై చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడైనా సరే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసేసుకోండి. కొంచెం గ్రేవీలా థిక్గా కావాలి అనుకుంటే మనం కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో గరం మసాలా పౌడర్ తప్పకుండా యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బెండకాయ పులుసులోకి. సో ఈ విధంగా చేసుకొని మూతను పెట్టేసుకొని ఇంకా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత చక్కగా బెండకాయ ముక్కలు ఉడికిపోయి ఉంటాయండి. ఒకసారి చూసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని చెక్ చేసుకుందాం అనమాట. సో ఈ విధంగా కనుక నేను చెప్పే ప్రాసెస్లో బెండకాయ పులుసుని మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అస్సలు జిగురుగా ఉండదండి, తేమలా కూడా ఉండదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా తీసుకొని రాగి సంగటిలోకి ఇంకా చపాతీ, రోటీ దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.